హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను బెండకాయ పులుసు కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిరపకాయ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. ఆ తర్వాత సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెండకాయల్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ బెండకాయల మీద మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలిపెడుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. బెండకాయలు పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు, ఇలా కాస్త రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు చింతపండు రసం పోసుకోండి. మరీ చిక్కగా పిండుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోండి. బెల్లం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. బెల్లం పూర్తిగా కరిగాక ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకోండి. కూరని మరీ ఎక్కువసార్లు కలపకండి, జిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చింతపండు పులుసులో ముక్కలు బాగా ఉడకనివ్వండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోండి. చింతపండు పులుసు బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, బెండకాయ పులుసు కూర రెడీ అయిపోయింది. ఈ బెండకాయ పులుసు కూర వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.